నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతల స్థాయి ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతుందంటూ ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఏర్పాటు చేయాల్సిన చలివేంద్రాలు, చలువ పందిళ్లు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ప్రధాన కూడళ్లలో దాహార్తితో ప్రజలు అల్లాడుతున్నారు. నెల్లూరు నగరంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలతో పాటు వడగాలుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతల తీవ్రత భారీ ఎత్తున పెరిగిపోవడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో ఇవాళ 1 గంట సమయం కావస్తుంది. 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో ప్రజలు రోడ్లపైకి రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఉష్ణోగ్రతల స్థాయి తీవ్ర స్థాయిలో కూడా పెరిగిపోతుండడంతో ఇబ్బందికర వాతావరణం అయితే తలెత్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం అయితే చేస్తే నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకి ఏసీ స్టేడియంకి సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ చూడొచ్చు, ఈ సమయానికి భారీ ఎత్తున రద్దీగా కూడా ప్రజలు ఉంటారు. అయితే ఎండ దెబ్బకి ఒక్కసారిగా కూడా జనాలు బయటికి రావాలంటే విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి అనేక రోజులుగా కూడా ఇదే పరిస్థితులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ నెల, మార్చి నెల స్టార్టింగ్ నుంచే ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెల మొత్తం కూడా భారీ ఎత్తున ఎండలు వడగాల్పులకు గురైనటువంటి పరిస్థితి. ఇవాళ అంటే దాదాపు మే నెల 2వ తేదీ కూడా వచ్చేసింది. అయితే మేలో తీవ్రస్థాయి ఎండలు కూడా గురవుతున్నాయి. ముఖ్యంగా వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కావచ్చు, అదేవిధంగా వైద్యులు కావచ్చు పలు సూచనలు ఇస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు కూడా రావద్దని చెప్పి ఇటు ప్రజలకి సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇళ్లల్లో ఉండేటటువంటి ప్రాంతంలో నీడ పట్టున ఉండడం, అదేవిధంగా చెట్ల మధ్యలో ఉండడం వంటివి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులు, వృద్ధులు వడదెబ్బకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. శీతల పానీయాలు కాకుండా ఏదైతే టెంకాయ నీళ్ళు ఇతరత్ర వాటి మీదే దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నెల్లూరు జిల్లాలో ఎండల ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంది అనే విషయానికి వస్తే, నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కూడా థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్టుకి సమీపంలో భారీ ఎత్తున ఇటు థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉండడంతో అక్కడ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ దెబ్బకి ఒక్కసారిగా కూడా జిల్లా వ్యాప్తంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఉష్ణోగ్రతల స్థాయి తీవ్ర స్థాయిలో అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రభావం అయితే ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 వరకు కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు కొంత తీవ్రమైనటువంటి ఉక్కపోతలకు గురవడం, ఇబ్బందులు పడడం ఏర్పడుతుంది. మరొక వైపు చలివేంద్రాలు తీసుకోవాలి. చలివేంద్రాలు అయితే గతంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చేవి. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి ఏరియాలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే గడిచినటువంటి ఈ ఏడాది మాత్రం అటు స్వచ్ఛంద సేవా సంస్థలు తూతు మంత్రంగా ముందుకు వస్తున్నప్పటికీ ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందడం లేదనేది ఒక ఆరోపణ. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా కూడా ఇటు చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కార్పొరేషన్ ఆధ్వర్యంలో చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం కానీ, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎక్కడన్నా ఇబ్బంది కానీ ఎదురైతే కనీసం తాగేందుకు చలివేంద్రాల్లో నీరు కూడా లేకపోవడం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి దగ్గర కూడా ప్రతి చలివేంద్రాలతో పాటు చలువ పందిళ్ళు, షామియానాలు లాంటివి ఈ వేసవి కాలంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మరొక వైపు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మరొక వైపు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లు చేయాలి. అంటే ప్రతి ప్రాంతాల్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం, వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో అలాంటి ప్రాంతాల్లో వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటివి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. అయితే వీళ్ళెవరూ కూడా పట్టించుకోవట్లేదు. వేసవి వచ్చిందంటే అధికారులు కావచ్చు, కొంతమంది సిబ్బంది కావచ్చు ఒక పండగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటన్నిటినీ అధికారిక లెక్కల్లోకి రాసుకోవడం, ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్ళకపోవడం ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాణుడి బగబగలైతే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మే మాసం ఇప్పుడే ఇలా ఉంటే దాదాపు జూన్ ముగిసేసరికి ఇంకా ఎంత ఎండలు చవిచూడాల్సి వస్తుందనేది ఒక ఆవేదన. ఒకవైపు వర్షాలు భారీ ఎత్తున గతంలో పడడం,
డ్యామ్స్ అయితే నిండుకుండల్లా ఉండడంతో ఇటు రైతాంగానికి కానీ ప్రజలకు కానీ నీటికి కొరత అయితే కొంచెం తగ్గింది. కానీ ఎండల వేడిమికి బాణుడి బగబగలకు వడగాల్పులకు ఒక్కసారిగా వడదెబ్బలకు గురై తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురవాల్సి వస్తుందనేది మాత్రం ప్రజలు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాలు స్పందించాలి. ముఖ్యంగా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. చలివేంద్రాల వద్ద అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు అక్కడక్కడ ఏర్పాటు చేయాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేయాలి. ఇవన్నీ కూడా చేస్తే కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సరే ఎండల తీవ్రతనైతే ఎవరు మార్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఎండల్ని నుంచి ప్రజల్ని ఉపశమనం పొందేందుకు అవసరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉష్ణోగ్రత స్థాయిలు ఏ ఏడాదికి ఆ ఏడాది తీవ్రంగా పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ దాదాపు సమయం 1 గంట దాటినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఎర్రటి ఎండల పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ పరిస్థితి ఈ సమయంలో ఎలా ఉంటే సాయంత్రం వరకు కూడా, అంటే దాదాపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30, 6 గంటల వరకు కూడా ఎండ ప్రభావం ఇలాగే ఉండడంతో ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి గురవుతున్నారు. మరొక వైపు పవర్కి సంబంధించినటువంటి పరిస్థితి, విద్యుత్ కూడా అనేక ప్రాంతాల్లో చెట్ల మెయింటెనెన్స్ అని చెప్పి ఉదయం 8 గంటలకే విద్యుత్ తీసేయడం, మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఉక్కపోతలకు గురి చేసి ప్రజలనైతే తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. మొత్తం మీద తీసుకుంటే బాణుడి బగబగలైతే తెలుగు రాష్ట్రాలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. శాంతి భద్రత